హలో హలో ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ ఎస్ ఆనంద్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ యూరాలజీ, ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్, స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్. ఈరోజు ఈ వీడియో మీకు చేయడానికి గల కారణం, యూరాలజీలో కామన్గా వస్తున్న సమస్యలు ఏంటంటే కిడ్నీలో రాళ్ళు, అంటే రీనల్ స్టోన్స్ డిసీజ్ అంటారు. సో దీనికి ముఖ్య కారణము మొదటిగా ఏంటంటే మనం నీరు తక్కువ తీసుకోవడం వల్ల, లేకపోతే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల, దాంతోపాటు మిగతా ఈ కొన్ని మెటబాలిక్ డిసీజ్, జన్యుపరమైన డిసీజెస్ అంటారు, వీటి కారణంలో కిడ్నీ స్టోన్స్ అనేది వస్తాయి. కిడ్నీ స్టోన్స్ అనేది అది రావడం వల్ల ప్రతిదానికి సర్జరీ చికిత్స కాదు, కొన్ని మెడికేషన్ వల్ల తగ్గుతాయి, కొన్ని ఏమో దానికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కిడ్నీ స్టోన్ డిసీజ్ అనేది అందరిలో ఎఫెక్ట్ అవుతుంది. చిన్నపిల్లల కాడికి వెళ్ళి మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకు, వయసు మీరిన వాళ్ళకు కూడా ఎఫెక్ట్ ఉంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం నీళ్ళు తక్కువ తీసుకోవడం, అండ్ దానికి సరైన ఫైబర్ డైట్ తీసుకోకపోవడము, ఇంకోటి అధిక మోతాదులో ప్రోటీన్ ఫుడ్ అంటే మాంసాహారం, చికెన్ కానీ మటన్ కానీ ఎక్కువ మోతాదులో తీసుకోవడము, అదే జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ కిడ్నీ స్టోన్స్ అనేది ఫ్రీక్వెంట్గా అక్కర్ అవుతుంటుంది. మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే యంగ్ ఏజ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే గర్ల్స్కి ఎఫెక్ట్ అవుతుంది. మిడిల్ ఏజ్ గ్రూప్లో మోర్ ఆఫ్ మగవాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే దీనికి డయాబెటిక్, హైపర్ టెన్షన్ ఉండడం వల్ల రీనల్ స్టోన్స్ అనేది ఎక్కువ శాతము అక్కరయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనికి కిడ్నీ స్టోన్స్ అనేది చాలా చిన్న డిసీజ్ అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు. అది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆ స్టోన్స్ అనేది చాలా ఎక్కువ మోతాదులో పెరిగి దాన్ని మొత్తం కిడ్నీ మొత్తం పని చేయకుండా పోతుంది. సో దీని ఏంటంటే దాని సిమ్టమ్స్ అనేది ఒక్కొక్క స్టేజ్ సైజ్ బట్టి, ఒక్కొక్క లొకేషన్ బట్టి మనకు సిమ్టమ్స్ ఉంటాయి. సిమ్టమ్స్ అంటే లక్షణాలు. కిడ్నీలో ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎలాంటి నొప్పి ఉండదు. ఏదైతే పెద్దగా అయితే మనం వచ్చే మూత్రనాళం ఉంటుంది, యూరేటర్ అనేది, అందులో కనుక ఇరుక్కొని ఉంటే దానికి నొప్పి వస్తుంది. నొప్పితో పాటు వాంతులు, మూత్రంలో కలర్ చేంజ్ అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటున్నాయి. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ ఏంటంటే డాక్టర్ని సంప్రదించాలి. ఎలాంటి మనము ఆయుర్వేదం కానీ హోమ్ మేడ్ మెడిసిన్స్ కానీ తీసుకొని దాన్ని సీరియస్గా అంటే అట్లనే వదిలేయడం వల్ల, నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీలో చీము అవ్వడం కానీ, ఫర్దర్గా కిడ్నీ వాపు అనేది పెరిగి కొన్ని రోజులు అట్లనే నెగ్లెక్ట్ చేయడం వల్ల మన కిడ్నీ పూర్తిగా పనిచేయకుండా పోతుంది. సో దీనికి మనం నివారణ ఏంటంటే ఫస్ట్ ప్రికాషన్ తీసుకోవాల్సింది మేజర్గా వాటర్ తీసుకోవడం. వాటర్తో పాటు ఏంటంటే కొబ్బరి నీళ్ళు కానీ, ఫైబర్ డైట్ కానీ, వెజిటేబుల్స్ కానీ ప్రాపర్గా తీసుకోవడం వల్ల మనకు స్టోన్స్ అనేది నివారించవచ్చు. ఏవైతే ఆహారం ఎక్కువ తీసుకోవద్దు, మితంగా తీసుకోవద్దు. ఏదైతే ముఖ్యంగా ఫస్ట్ మాంసాహారం కానీ, అది ఎక్సెసివ్ అంటే వీక్లీ వన్స్ తీసుకోవడం మంచిదే, కాకపోతే వీక్లీ థ్రైస్ 4 times, పొద్దున సాయంత్రము, దాంతోపాటు రెడ్ మీట్ అనేది, ఇలాంటివి చాలా హై రిస్క్ అనమాట. అంటే హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ రీనల్ స్టోన్ డిసీజ్. దాంతోపాటు ఏంటంటే మన జంక్ ఫుడ్స్, జంక్ హ్యాబిట్స్, ఇలాంటి కూల్ డ్రింక్స్ కానీ, దాంతోపాటు సోడా లాంటివి కానీ, ఇంకోటి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఉప్పు. మనము ప్రతి దానిలో ఉప్పు ఎక్సెస్గా తీసుకోవడం వల్ల ఉప్పు పదార్థాలు అనేది యూరిన్లో వెళ్ళిపోవడం వల్ల స్టోన్స్ అనేది అధికంగా వస్తాయి. సో అవాయిడ్ చేసుకోవాల్సింది ఉప్పు. దాంతోపాటు అంటే ప్రతిసారి మన స్టోన్స్ వచ్చే వాళ్ళకి ఏంటంటే క్యాబేజ్ కానీ, ఇలాంటి పాలకూర అలాంటివి అవాయిడ్ చేయడం మంచిది. కానీ ఏంటంటే కామన్గా అధికంగా నీళ్లు తీసుకోవడం మంచిది. మినిమం అనేది 2 నుంచి 2.5 లీటర్లు నీళ్లు రోజు తీసుకోవడం వల్ల మనము రీనల్ స్టోన్స్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. సో ఎనీథింగ్ స్టోన్స్ ఉన్నా కానీ మనం హోమ్ మెడిసిన్ కానీ, ఆయుర్వేదిక్ మెడిసిన్ కానీ తీసుకోవడం వల్ల ఫర్దర్గా మనం డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఫర్దర్గా మనమే కిడ్నీ లాస్ అవుతాము. దాని ద్వారా ఇన్ఫెక్షన్ కానీ, ఫర్దర్ కిడ్నీ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కిడ్నీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాని యొక్క నివారణలో, దాని యొక్క మేనేజ్మెంట్, అంటే మనం మెడికల్గా ట్రీట్ చేయగలుగుతామా, దాన్ని సర్జరీ వల్ల తీసేయగలుగుతామా అనేది సంప్రదించి ఫర్దర్గా మీరు కన్సల్ట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను.